ఏలూరు నియోజకవర్గ ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించిన ఎమ్మెల్యే బడేటి చంటి ప్రజల కోసం నిత్యం కృషి చేస్తూ నగర అభివృద్ధికి పాటుపడుతున్నారని, అలాంటి నాయకుడిపై మరియు ఆయన కుటుంబ సభ్యులపై స్వర్ణలత అనే మహిళ అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండనీయమని తెలుగుదేశం పార్టీ నాయకులు వందనాల శ్రీనివాస్ పేర్కొన్నారు. ఏలూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్యే బడేటి చంటి గెలిచిన నాటి నుంచి ప్రజల్లోనే ఉంటూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. కుటుంబానికి కూడా సమయం కేటాయించకుండా ఆరోగ్యం సహకరించిపోయినా ప్రజాసేవే లక్ష్యంగా తీసుకుని పనిచేస్తున్న నాయకుడిపై దుర్భాషలాడడం సరైన విధానం కాదని పేర్కొన్నారు. ఎవరికైనా సమస్యలు ఉంటే నేరుగా ఎమ్మెల్యేను కలిసి వివరించవచ్చునని, సమస్యల పరిష్కారానికి ఆయన ఎల్లప్పుడూ ముందుంటారని తెలిపారు. కొందరు వ్యక్తులు వెనక నుంచి ప్రేరేపిస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేయిస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో ఇటువంటి చర్యలకు పాల్పడినా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసినా సహించేది లేదని హెచ్చరించారు. ముందుగా ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ మా పాదాభివందనాలు. ఏలూరు ప్రజలందరూ కూడా ఇది వినాలి. నా విజ్ఞప్తి, ఏలూరు ఎమ్మెల్యే బడ్డెటి రాధాకృష్ణయ్య గారు మీరందరూ ఆశీర్వదించి ఎన్నడూ ఎప్పుడు ఎవరికి రానంత మెజారిటీ మీరు ఇచ్చి ఆయన కష్టాన్ని గుర్తించి మీరందరూ ఇచ్చినందుకు మీ ఏలూరు ప్రజలందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఏలూరు ఎమ్మెల్యే గారు బడ్డెటి రాధాకృష్ణయ్య గారు ఆయన గెలిచి 2 సంవత్సరాలు కాబోస్తుంది. మరి అలాంటి నాయకుడు ఏలూరులో ఈ 2 సంవత్సరాల కాలంలో 5 రోజులు అంటే 1 వారం కూడా ఆయన సెలవు తీసుకోవాలా. ప్రజల సమస్యలే నా ధ్యేయంగా నన్ను నమ్మి అంత మెజారిటీ గెలిపించారని ఇంటిలో భార్య పిల్లలను కూడా పక్కన పెట్టి, ఆయన ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి, ప్రజా సమస్యలే ఆయన సమస్యలుగా భావిస్తూ ఆయనే మేము నమ్ముకుంటే ఆయన వెనకాతల మేము కూడా సేవ చేయలేకపోతున్నాం. ఆయన వెనకాతలు తిరగలేక మా వార్డుల్లో మేము తిరుగుతూ అప్పుడప్పుడు వెళ్తున్నాం. అలాంటి వ్యక్తిని ఒక మహిళ అమ్మ స్వర్ణలత గారు మాకు సిస్టర్తో సమానం. ఒక మహిళని ఎంతవరకు గౌరవించుకోవాలో మాకు తెలుసు. మేము అలాగే అమ్మ, నువ్వు ఏ కార్యక్రమం మీదైనా ఏదైనా సమస్యలు ఉంటే నువ్వు మాట్లాడడంలో తప్పులేదు, మాట్లాడవచ్చు మేము. కానీ మా ఎమ్మెల్యే గారిని పేరు ఎత్తి నువ్వు మాట్లాడడం మాకు చాలా బాధగా ఉంది. కానీ నువ్వుగా ప్రజల సమస్యలు తెలుసుకుంటే అది ప్రజల దగ్గరికి వచ్చి, లేకపోతే ఆఫీసర్ల దగ్గరికి వచ్చి, లేదంటే ఎమ్మెల్యే గారి దగ్గర చేయాల్సింది ఏదైనా ఉంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి నువ్వు అడిగి పని చేయించుకోవాలమ్మా. ఇలాగా రోడ్ల మీద తిరుగుతూ ఒక మహిళా కానిస్టేబులే నైట్ పూట తిరగరమ్మా. మరి నువ్వు అర్ధరాత్రులు బ్రాందీ షాపుల్లో అంటే ఎందుకు తిరుగుతున్నావో మాకు తెలియదమ్మా. రేపు పొద్దున్న ఏ సమస్య వచ్చినా, ఈ రోజున మేము మాట్లాడాం, టీడీపీ వాళ్ళే నీకు అర్ధరాత్రి తిరుగుతున్నావు, రకరకాల వాళ్ళు తాగుబోతులు కానీ గంజాయి బ్యాచ్ కానీ తిరుగుతూ ఉంటుంటారు. నీకు రేపు పొద్దున ఏ సమస్య వచ్చినా అది మా మీద పడుతుందమ్మా. దయచేసి నీకేదైనా సమస్య ఉంటే ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి పని చేయించమ్మా. లేదంటే మా ఎమ్మెల్యే గారు ఏలూరు నియోజకవర్గం అంతా ప్రజలంతా ఎమ్మెల్యే గారి దగ్గర డైరెక్ట్గా కలుస్తున్నారమ్మా. మరి నీకు కలడానికి ఎందుకు ఇబ్బందిగా ఉందో తెలీదు. లేకపోతే మీకు వెనకాతలు ఎవరైనా ప్రోత్సహిస్తే వాళ్ళు వెళ్ళొద్దు, ఇలాగ అల్లరి చేయమనే చెప్పి నీకు వెనకాతల ఏదైనా తడుపుతుంటే అవి తీసుకొని ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయకమ్మా. నేను పార్టీగా లేకపోతే ఎమ్మెల్యే గారు చెప్పితే కానీ, పార్టీ ప్రెసిడెంట్, పార్టీ సెక్రటరీ చెప్పితే కానీ ఈ ప్రెస్ మీట్ పెట్టలేదమ్మా. నేను ఇదే ప్రెస్ మీట్ పెట్టానమ్మా. నేను పార్టీకి అతిథిగా, బడేటి కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా నేను ఈరోజు మాట్లాడుతున్నా. నాలాంటి బడేటి అభిమానులు వేలల్లో ఉంటారమ్మా. వాళ్ళకి కోపం వచ్చే పనులు, పిచ్చ పనులు చేస్తే బడేటి చంటి గారిని కానీ, మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, మా లోకేష్ గారు కానీ, అలాగే కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు చెప్పినా పార్టీని కూడా వదిలి మేము తగిన చర్య మేము తీసుకుంటాం.
ఈరోజు నేను పెట్టా ప్రెస్ మీటు, కానీ నాలాంటి పిచ్చి అభిమానులు బడేటి కుటుంబానికి చాలా వేలల్లో ఉన్నారమ్మా. వాళ్ళైతే బడేటి రాధాకృష్ణ గారు చెప్పినా వినం. నీ వెనకాతల ఎవడైనా నిజంగా ఉంటే ఇక్కడ కాంచి రాజకీయాలు తేడాగా ఉంటాయి. అయ్యా, పోలీసు వారికి కూడా విజ్ఞప్తి, మీరు చేస్తున్నవి చూస్తూ ఉంటే అది కరెక్ట్ కాదు. మేము ఎమ్మెల్యే గారిని ఒక మాట అంటే ఆయన్ని మేము కనీసం ధర్మంగా ఏదైనా ఇంకొక స్టెప్ తీసుకుంటే మా ఎమ్మెల్యే గారు మళ్ళీ ఏదైనా అంటారేమో భయంతో ఇది తొలి హెచ్చరిక ప్రెస్ మీటు. అలాగే నా తంగిలిమూడి రోడ్డు ఎలాగుందో చూడు, 47వ డివిజన్ రోడ్డు ఎలాగున్నాయి, రోడ్లు ఎలాగున్నాయి చూడు. పనిచేసే నాయకుడిని బాధ పెడితే కార్యకర్తలు అలాగే అభిమానులు కూడా ఊరుకోరమ్మా. మా నాయకుడిని మా ఎమ్మెల్యే గారు ఊసి ఎత్తితే నో రాజకీయం. బడేటి కుటుంబం అది, బడేటి అభిమానం మేము. ఈ రోజున నా పిల్లల సాక్షిగా చెబుతున్నా, నేను ప్రెస్ మీట్ పెట్టింది పార్టీలకి సంబంధం లేదు, పార్టీ వాళ్ళకి ఎవరికి చెప్పలా, ఎమ్మెల్యే గారికి కూడా తెలియదు. రేపు నేను చెప్పింది నేను పెట్టింది ఏదో తప్పుగా ఉంటే పార్టీలు లెక్క చేయను. సునాభంగా మా మిస్సెస్ని డిప్యూటీ మేయర్ని రాజీనామా చేస్తా. నేను బడేటి అభిమానిగానే ఉంటా. 2024కి 2019 నుంచి మధ్యలో ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏం చేశావు నువ్వు? అప్పుడు తెలియలేదా నీకు? ఇలా పిచ్చ రాజకీయాలు చేయొద్దు. ఇక్కడ కానించి మా మహిళలు పార్టీకి సంబంధం లేదు, మా కుర్రవాళ్ళు వేరే అభిమానులకు సంబంధం లేదు. పోలీసులు లెక్క చేయం, ఎమ్మెల్యే గారిని బడేటి చండీ గారిని లెక్క చేయం. ఓపెన్గా చెప్తున్నా, నన్ను కాగే తిట్టిన పర్లా. ఎక్కడ కానించి ఉంటుందమ్మా నీకు ఇలాంటి పనులు చేస్తే. అలాగని నీ వెనకతలుగా నిజంగా ఎవరైనా ఉంటే ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. ఇది కబద్దాలు, ఇది జస్ట్ బడేటి అభిమానులుగా నేను చెబుతున్నా. నో పార్టీ, శుభ కార్యక్రమం లేదు, అశుభ కార్యక్రమం లేదు. గెలిచిన కానించి ప్రజలు తిరుగుతున్నారు ఆయన. ఇలాంటి ఎంగిలి ఆకులు వచ్చి ఆయన విమర్శిస్తుందా? ప్రజలు పిచ్చి పెట్టి సొంత కుటుంబంలో నాకు వదిలి కాదు, తల్లితో సమానం ఆవిడ. వాళ్ళ ఆయురారోగ్యాలు వాళ్ళ గురించి కూడా మర్చిపోయి, ఈయన ఆరోగ్యం కూడా మర్చిపోయి, మీకు తెలుసా 2 నెలల నుంచి ఆయన పొద్దున ట్రీట్మెంట్ చేసుకొని ఆయిల్ రాపించుకొని మళ్ళీ జనాల్లోకి 8:30 కల్లా వచ్చి కలిసి మళ్ళీ 10:30కి ఆఫీస్కి వచ్చి మళ్ళీ వీఐపీలో నాలాంటి పనికిమాలలో మళ్ళీ 3:30కి నిద్ర లేకుండా వెళ్తున్నాం ఆయనకి. మళ్ళీ 6ంటికి ఆయన 5:30కి మళ్ళీ ఆఫీస్కి వస్తున్నాడు. ఇది కాదా ప్రజల సమస్యలు తీర్చడం? అంతకుముందు గత ఎమ్మెల్యేలు ఎవరో, ఇంత అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే ఎవరో చెప్పమను. అది మేము చెప్పకూడదు, ప్రజలు తెలుసుకోవాలి. ప్రజలారా, చేసే మనిషిని మాట అనిపించకండి, రేపొద్దున చేసేవాడు కౌరవుతాడు. దయచేసి ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నా, ఇలాంటి మనుషుల్ని తరిమి కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బడేటి, జై బడేటి, జై బడేటి.